రాంబాబు గారి ఆస్తులు ధ్వంసం చేసినారో అదేవిధంగా కారు పైన మరి ఆ ఇంటిని తగులబెట్టడం జరిగింది. కాబట్టి దీని మీద పూర్తి విచారణ చేయాలి. దోషుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రక్షణ లేని విషయం మరి కోర్టు కూడా జోక్యం చేసుకొని మరి ఈ రాష్ట్రంలో ఈ యొక్క అటవిక పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా కూడా రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేసి ఈ దాడులు అన్నీ కూడా ఆపాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బాధితుల మీదనే కేసులు పెట్టి బాధితులనే అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి దాడులు చేసిన వాళ్ళని వదిలిపెడతా ఉన్నారు. మరి రాంబాబు గారు బాధితుడినే తిరిగి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగింది. శాంతి భద్రతలు పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి గారు దాదాపు 40-50 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, మరి అటువంటి వ్యక్తి మీద దాడులు చేయడం, అదేవిధంగా మహిళని కూడా చూడకుండా విడుదల రజని కారు మీద కూడా దాడులు చేయడం, అదేవిధంగా బోళ్ళ బ్రహ్మనాయుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే గారి మీద దాడులు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే గతంలో బీహార్ రాష్ట్రంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా దాడులు చేసుకునేవాళ్ళు. కొత్తగా ఈ యొక్క రాంబాబు విషయం మళ్ళీ తెర మీదకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో దాడులు చేయడం జరిగింది. ఆ దాడులు చేసే సమయంలో ఆ యొక్క వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు అయితేనేమి, మరి అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కూడా కర్రలు చేతులు పట్టుకొని వచ్చి ఈ యొక్క రాంబాబు మీద దాడి చేస్తే రాంబాబు కూడా మరి మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా నా మీద దాడి చేయిస్తారా అని చెప్పి ఆయన కూడా కొంత ఆవేశంగా కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గురించి కానీ చంద్రబాబు నాయుడు తల్లి గారిని కానీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడని విషయాన్ని మాట్లాడినట్టుగా చిత్రీకరించి దీన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలి, ఈ ఇష్యూని డైవర్ట్ కావాలి, ఈ కల్తీ లడ్డు వ్యవహారం మా మెడకు చుట్టుకుంటా ఉంది, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో దీనికంటే పెద్ద ఇష్యూ జరగాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఈ దాడులన్నీ కూడా చేయడం జరిగింది. మరి దాడులు చేసిన తర్వాత మరి అక్కడ పోలీసులు ఉన్నారు. అదేవిధంగా పొద్దుట నుంచి సాయంత్రం వరకు అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద మరి మనం టీవీల్లో కూడా చూస్తూ ఉన్నాం ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఆయన యొక్క ఇంటిని తగులబెడతా ఉన్నారు. మరి అదేవిధంగా పక్కనే కూతబేడు దూరంలో ఎస్పీ కార్యాలయం ఉంది, మరి అక్కడ ఐజీ కార్యాలయం ఉంది. మరి ఇంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రేక్షక పాత్ర అంటే మీరు దాడులు చేసుకోండి మేము చూస్తూ ఉంటాము అని చెప్పి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉండే పోలీసుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నమ్మకం లేదు. కాబట్టి కేంద్ర బలగాలు మోహరించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి రాష్ట్రపతి పరిపాలనని మరి ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. 46 సంవత్సరాల్లో నాకు అనుభవం ఉందని చెప్పి చెప్పుకునే వ్యక్తి ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసి మరి ఆఖరకు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ఖచ్చితంగా ఈ విషయం గవర్నర్ గారి దృష్టికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైతే రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన నియమించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.